హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసిస్తాం. ఓకే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చండి. ఓకేనా? డే డ్రీమింగ్, డిటాచ్మెంట్, డెస్టినీ, సీక్రెట్స్, సపోర్టేజ్, కన్ఫ్యూషన్, overwhelmed, మిస్టేక్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా ఇన్సెపరేసిబుల్. ఓకే, వీటి మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? డే డ్రీమింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. వేరే డెక్ నుంచి చూద్దాం. డే డ్రీమింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, డే డ్రీమింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ ఎందుకో చాలా మిస్ అవుతున్నారండి. మేబీ తన ఫీలింగ్స్ ఈరోజు కూడా ఉండొచ్చు. చాలా మిస్ అవుతున్నారు. తను పగటి కళలు కంటున్నారు మీ గురించి. ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. నేను మీకు చాలా దూరం అయిపోయాను అని అంటున్నారు పర్సన్. మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి. తను మీ గురించి తనకు తెలియకుండా, మేబీ తనకు తెలియకుండానే మీ గురించి తనకు కలలు రావడం, లేదా తనకు తెలియకుండానే పర్సన్ మీ గురించి ఆలోచించడము, అదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుందన్నమాట. తను చాలా డిసైడ్ అయ్యి తను దూరం అవ్వాలనుకున్నారు, కానీ తనకు తెలియకుండానే మళ్ళీ పర్సన్ తన మైండ్లో మీ ఆలోచనలు రావడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ కళ రూపంలో మీరు వెళ్ళడం కానివ్వండి, అలా ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారనమాట. తన లైఫ్లో ఆప్షన్స్ లేవు అని చెప్పడం లేదు, తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారు, కానీ పర్సన్ పట్టించుకోవడం లేదనమాట. ప్రజెంట్ అంత ఇష్టం అనిపించడం లేదు. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయితే ఈ పర్సన్ తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ తనలో ఉందండి. చాలా మిస్ అవుతున్నారు తను. డిటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. టెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం. చారియట్ వచ్చింది ఇక్కడ. ఈ పర్సన్ డిటాచ్మెంట్. సో మీరు ఏంటంటే ఈ పర్సన్ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఈ పర్సన్ తన కూల్ బిహేవియర్ అనేది మీరు భరించలేకపోతున్నారు. సో మీరు ప్రజెంట్ మెడిటేషన్ చేయడము అండ్ ఈ పర్సన్ని ఇగ్నోర్ చేయాలని మీరు డిసైడ్ అయిపోవడము, డిటాచ్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారనమాట. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అది పర్సన్కి తన మైండ్కి టెలిపతిక్ మెసేజ్ ద్వారా తన మనసుకి ఇదంతా చేరుతుందన్నమాట. అది పర్సన్కి ఆ టైంలో తనకి ఎలా అనిపిస్తుందంటే చాలా ఇరిటేషన్ అనిపించడం, కోపం రావడము, చిరాగ్గా అనిపించడము, ఎందుకో మీరు దూరం అయిపోతున్నారు అని పర్సన్కి అనిపించడం, లేదా తను మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎవరైనా వచ్చేస్తారా లేదా వచ్చేసారా అందుకనే మీరు ఇలా ఆలోచిస్తున్నారా అని తనకి టెలిపతిక్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్కి చేరుతుందన్నమాట.
మీకు మీ పర్సన్కి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ నడుస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని ఇంకా ఇగ్నోర్ చేయాలి, ఈ పర్సన్ గురించి వెయిట్ చేసినా వేస్టే, ఈ పర్సన్ రారు, లేదా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం ఈ పర్సన్ గురించి వెయిట్ చేసి, ఇంకా మూవ్ ఆన్ అవ్వాల్సిందే అండ్ మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాల్సిందే అని మీరు ఎప్పుడైతే ఆలోచించుకుంటారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, లేదా ఈ పర్సన్ ఎందుకో దూరం అయిపోతారు అని తనకి చిరాకుగా అనిపించడం లాంటిది అనమాట. చాలా తెలివైన పర్సన్ అండి అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, అవసరం తీరుగా ఉంటారు. ఈ పర్సన్ తను చూడడానికి బాగుంటారు కావచ్చు, ఓకే, అందుకని ఈ పర్సన్లో పొగర్ అనేది ఉంటుంది బాగా, లేదా తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగుండి ఉంటుంది పర్సన్కి. సో అతి తొందరలోనే ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారనమాట. ప్రజెంట్ ఈ పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీరు తన నుంచి దూరం అవ్వకుండా అండ్ మీ లైఫ్లో అదర్ పర్సన్ రాకుండా మీరు స్టక్ అయిపోవాలి. ఈ పర్సన్ తన ఆలోచనతోని తన మేనిఫెస్టింగ్ ద్వారా తను మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్, డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ తను మ్యారీడ్ అయితే తన మేబీ తన లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, ఓకే, లేదా మీరు లవర్స్ అయి ఉంటే ఈ పర్సన్ తను మీకు బ్రేకప్ చెప్పిన దానికి తను చాలా బాధపడుతున్నారనమాట. మేబీ మీరు తన లైఫ్లో ఇక మీదట ఉండరేమో, తన లైఫ్లో న్యూ పర్సన్ రావడం ఈ పర్సన్కి ఇష్టం లేదు, కానీ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. ఫ్యామిలీ మీతో మ్యారేజ్కి ఒప్పుకోరు, తన తలరాతలో మీరు రాసిపెట్టి లేదేమో అని పర్సన్ అనుకున్నారనమాట. కొంతమంది రీసెంట్గా కూడా కావచ్చు అదర్ పర్సన్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానివ్వండి, లేదా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుని ఉంటే పర్సన్ తన మ్యారీడ్ లైఫ్లో తను హ్యాపీగా లేరు, చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ మేబీ మ్యారేజ్ అయ్యి 2 months కావచ్చు, 4 months కావచ్చు, లేదా 2 years కావచ్చు, 4 years కావచ్చు. అలా ఈ పర్సన్కి మిమ్మల్ని తను బ్యాక్ స్టెప్ చేసి మిమ్మల్ని మోసం చేసి అదర్ పర్సన్ తను మ్యారేజ్ చేసుకోవడమా, ఎంగేజ్మెంట్ చేసుకోవడమా ఏదైనా చేసి ఉంటే పర్సన్ ఆ లైఫ్లో తను హ్యాపీగా లేరండి. తను అనుకున్న జీవితం తనకు దక్కలేదు అని పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. అండ్ అది తన చేతులతోనే తను తన రాతని తను తిరిగి రాసుకున్నారు. ఓవర్ థింకింగ్ చేసి పర్సన్ తన ప్రాబ్లమ్స్ తన బాధని తనే కొని తెచ్చుకోవడం లాంటిది అనమాట. సో అంత హ్యాపీగా అయితే ఈ పర్సన్ లేరు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమందికి ఈ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఓకే, అండ్ ఈ పర్సన్ ఎందుకు మేబీ మీకు చేసేయాలి అని కూడా తను అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మేబీ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఆ బాధ భరించలేక. అండ్ తన గురించి ఎవరైనా గాసిప్స్ లాంటిది, లేదా తనని ఎవరైనా మోసం చేయడం లాంటిది చేస్తూ ఉండొచ్చు, లేదా తనకేదో నిజం ఏదైనా తెలిసి ఉంటుందన్నమాట. తను అనుకున్న పర్సన్ లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, ఓకే, తనకి వ్యతిరేకంగా ఉన్నారు అని ఏదైనా నిజం లాంటిది ఈ పర్సన్ తెలుసుకున్నారు, ఓకే, దానివల్ల కూడా ఈ పర్సన్ బాధపడతా ఉన్నారనమాట. మోసం చేశారు అనే బాధ ఈ పర్సన్లో ఉంది ఈరోజు, ఓకే. సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్.
పర్సన్ లైఫ్‌లో తనని ఎవరో మోసం చేశారండి. తను ఎవరి చేతుల్లోనో మోసపోయారు. అండ్ తనకి ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. చాలా నిజాలు తెలుసుకున్నారు ఈ పర్సన్. ఇక్కడ మీ విషయంలో కావచ్చు, అండ్ థర్డ్ పార్టీ ఉంటే వారి విషయంలో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారి విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, ఈ పర్సన్ తను నమ్మి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా నమ్మక ద్రోహం జరిగింది ఈ పర్సన్‌కి. తన ముందు చాలా బాగా మాట్లాడి, తన వెనుకల చాలా గాసిప్స్ లాంటిది చేయడం, లేదా నమ్మక ద్రోహం, బీట్రేయల్ చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఈ పర్సన్‌కి చాలామంది బీట్రేయల్ అయితే చేశారు. నమ్మక ద్రోహం ఈ పర్సన్‌కి చేశారనమాట చాలామంది. తన తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉండొచ్చు. ఓకే. వారి లైఫ్‌లో అదర్ పర్సన్ ఉండడం గానివ్వండి, ఏదో ఈ పర్సన్‌కి ఏదో ట్రూత్ లాంటిది రివీల్ అయిందనమాట. అది పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ ఏదో నిజం లాంటిది మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఇప్పటి నుంచి నేను నీ దగ్గర ఒక అబద్ధం గూడా నేను చెప్పను. ప్రతి ఒక్కటి నిజాలే చెప్తాను. ఏదుంటే అదే చెప్తాను. నీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ నేను దాచిపెట్టను. దాచిపెట్టాలి అని కూడా అనుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా దాచిపెట్టి ఉన్నారు. చాలా సీక్రెట్స్ లేదా మిమ్మల్ని మోసం చేయాలని మీ వెనకాల బీట్రేయల్ చేయడం ఈ పర్సన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. తను అదర్ పర్సన్ చేతిలో మోసపోవడమా ఏదో జరిగింది. కాబట్టి ఇక్కడ మీ వాల్యూ ఏంటిది ఈ పర్సన్‌కి తెలిసొచ్చింది. లేదా ఆ పెయిన్ ఇలా ఉంటుంది. ఒక పర్సనే ముందు బాగా మాట్లాడి వెనకాల గాసిప్స్ అనేది చేస్తా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది పర్సన్‌కి ఇప్పుడు అర్థమైందనమాట. కాబట్టి పర్సన్ ఇక మీదట నేను అలా చెయ్యను. నీ విషయంలో ఇలా ఉంటాను. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో అని పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా మట్టుకి మీరు ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, లేదా ఫ్రెండ్స్ సర్కిల్‌తో లేదా ఏదైనా చిన్న అకేషన్ లాంటి వాటిలో మీరు మీ పర్సన్‌ని కలుసుకోబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారనమాట. ఏదో విషయంగా ట్రావెలింగ్ విషయంలోనా, లేదా ఇక్కడ ఏదైనా పార్టీస్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చిన్న చిన్న పార్టీస్. అది పెద్దగా ఏం కాదు. చిన్న చిన్న పార్టీస్ లాంటిదనమాట. ఓకే. ఓ 100 మెంబర్స్ గ్యాదర్ అయ్యేటట్టుగా, ఓ 50 మెంబర్స్ గ్యాదర్ అయ్యే అలాంటి చిన్న పార్టీస్ ఉంటాయి గదా! అలాంటి పార్టీస్‌లోనే మీరు మీ పర్సన్‌ని కలుసుకోబోతున్నారు. అతి తొందరలోనే అన్నట్టుగానే చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ తన టైం అనేది మీకు ఇవ్వబోతున్నారు. అండ్ ఈ పార్టీస్‌లోనే ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని అనవసరంగా కోల్పోయాను అనే బాధ ఈ పర్సన్‌కి వస్తుందనమాట. ఫీల్ అవుతారు చాలా. ఇంత మంచి పర్సన్ మిస్ అయింది అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో టైం కూడా స్పెండ్ చేయబోతున్నారనమాట. ఓకే. తను అంతకుముందు మీరు ఎంతైతే టైం ఇచ్చారో, కానీ పర్సన్ వైపు నుంచి మీకు రాలేదు. ఓకే. కానీ ఇక మీదట ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని చూడబోతున్నారో, అప్పటి నుంచి పర్సన్ మీకు టైం ఇవ్వడము, మీ మీద కొంచెం కేరింగ్‌గా ఉండడం అలా కూడా చేయబోతున్నారనమాట. సపోర్ట్ ఏజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సపోర్ట్ ఏజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చెప్పాను కదా! ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారండి. ఓకే. ఇక్కడ 3 డేస్ ఆర్ 3 మంత్స్, 6 డేస్ ఆర్ 6 మంత్. ఓకే. ఈ టైం పీరియడ్ లోపల ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవడం ఖాయం. ఓకే. అండ్ ఏదో చిన్న పార్టీస్ అండ్ అకేషన్ చిన్న చిన్న గెట్ టుగెదర్ లాంటిది ఉంటాయి కదా! వాటిలో ఈ పర్సన్‌ని మీరు కలుసుకునే ఛాన్స్ ఉంటుందనమాట. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఈ పర్సన్ వస్తారని మీకు తెలీదు. మీరు వస్తారని ఆ పర్సన్‌కి కూడా తెలీదు. ఓకే. ఆ విధంగా మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే సో, తను ఇక్కడ చాలా మంచి పర్సన్‌ని కోల్పోయాను అనే పర్సన్ తను చాలా గిల్టీ‌గా కూడా ఫీల్ అవ్వబోతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీ సపోర్ట్ గూడా కావాలనుకుంటున్నారండి పర్సన్. ఏదో విషయంగా
ఈ పర్సన్‌కి మీ సపోర్ట్ అనేది కావాలి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ విషయంలో తను చాలా నెగెటివ్‌గా ఆలోచించాను, మంచిగా ఆలోచించలేదు, ఓవర్ థింకింగ్ చేసే తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని పర్సన్ మీతో చెప్పబోతున్నారు గూడా. ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటారు. లేదా వేరే వారికి ఊరికనే ఫ్లర్ట్ అయిపోతారనమాట. ఎవరైనా వారితో మంచిగా మాట్లాడారనుకోండి, ఒక క్షణం ముందు మీరే ప్రాణమన్న పర్సన్ నెక్స్ట్ సెకండ్ మీకంటే ఎవరైనా మంచిగా వచ్చారనుకోండి, ఈ పర్సన్ ఆగరింకా. వారి వెంబడి పడతారనమాట. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. అలాంటి పర్సన్ తను. లేదా వారి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతా ఉండడం, మ్యారీడ్ అయితే లేదా వారికి ఎక్కువగా టైం ఇవ్వడం, అలా కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఫూల్ వచ్చింది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. ఇక్కడ ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఎప్పుడు వదిలేస్తారో చెప్పలేం. ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. ఇక్కడ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి. ఈ పర్సన్‌ని వదులుకోకూడదు. ఈ పర్సన్ లేకపోతే లైఫే లేదు. ఈ పర్సన్ సపోర్ట్ అనేది కావాలి. ఈ పర్సన్‌కి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి తప్పులో కాలేస్తారనమాట ఈ పర్సన్. సో, ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే కలవబోతున్నారండి. అది ఏదన్నా పార్టీస్ లాంటి వాటిలో అసలు ఒకరికి ఒకరు మీరు అనుకోకుండానే కలవడం లాంటిది జరగబోతుందనమాట. ఓకే. కన్‌ఫ్యూజన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. టవర్ చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చూసిన తర్వాత తను డిస్టర్బ్ అవ్వడము చాలా జరగబోతున్నాయన్నమాట. కాంటాక్ట్ అవ్వాలని లేదా తను మేబీ మీకు ఫిదా అవ్వడం లాంటిదనమాట. ఒకటేసారి మీరు అంత బాగా కనిపిస్తారు ఈ పర్సన్‌కి లేదా అంత అట్రాక్ట్ చేస్తారు. లేదా మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, ఏదో ఈ పర్సన్‌కి డిస్టర్బ్ చేయడం లాంటిది జరగబోతుంది. సో, తన లైఫ్‌లో తను ఒకటేసారి కొండ మీద నుంచి పాతాళానికి పడిపోయినట్టుగా ఫీల్ అవుతారనమాట. అంటే తను ఇన్ని రోజులు ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారా అన్నట్టుగా తనకు అర్థమవుతుందనమాట. ఒక ఇల్యూషన్‌లో బతుకుతున్నారు పర్సన్. ప్రెజెంట్ గూడా కొంతమందికి కావచ్చు తను ఒక ఇల్యూషన్‌లో తన లైఫే చాలా హ్యాపీగుంది. మీరే బాధపడుతున్నారంటే మీరు చూపిస్తారనమాట. నీకంటే నేను బాగున్నాను చూడు అన్నట్టుగా మీరు చూపిస్తారు. కాబట్టి పర్సన్ ఇక్కడ టవర్ పై నుంచి ఇక్కడ పడిపోతున్నారు. ఓకే. అలా ఈ పర్సన్ డీలా పడిపోవడం లాంటిదనమాట. చాలా డిస్టర్బ్ అవ్వడం జరగబోతుంది. మీరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు ఈ పర్సన్‌కి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. కన్‌ఫ్యూజన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్. మేబీ పర్సన్ కొంతమందికి మ్యారేజ్ చేసుకుంటాను లేదా మన ఇద్దరికీ మ్యారేజ్ అవుతుంది. మనమే కలిసి ఉంటాము అని చెప్పిన పర్సన్ తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అదర్ పర్సన్‌ని చూస్ చేసుకోవడం లాంటిది ఏదో జరిగింది. ఈ కనెక్షన్‌లో టవర్ పడిపోయింది. ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టడము. ప్రెజెంట్ ఈ పర్సన్ మీ నమ్మకాన్ని కోల్పోయారండి. అండ్ కొంతమందికి ఈ పర్సన్‌కి అసలు ఎవరి మీద నమ్మకం ఉండదు. ఓకే. ఏదో 4 మాటలు మాట్లాడడం నమ్మకంగా, తర్వాత అవసరం తీరుగా ఉండడం అలాంటిదనమాట. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ చాలా కన్‌ఫ్యూజన్‌లో గూడా ఉన్నారు. అసలు నాకేమైంది? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? అసలు ఏం జరుగుతుంది? తను తీసుకుంటున్న నిర్ణయం రైటా? రాంగా? అని తనకేమి అర్థం గాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఇక్కడ కన్‌ఫ్యూజన్ అండ్ ఇక్కడ ద హెరోఫెంట్. ఓకే. ఈ పర్సన్ మీ దగ్గర చాలా మాట్లాడి ఉన్నారు. మ్యారేజ్ చేసుకుంటాను. మన ఇద్దరికీ మ్యారేజ్ అవుతుంది. మనమిద్దరూ ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి, ఇలా లైఫ్ లీడ్ చేయాలి అని పర్సన్ మీరిద్దరూ కలిసి చాలా డిస్కషన్ లాంటివి చేసి ఉండొచ్చు. లేదా మ్యారేజ్ అయిన వారే అయితే ఈ పర్సన్
మీ మీద ఎంతో ప్రేమ చూపించిన పర్సన్ ఎవరైనా మధ్యలో వచ్చి 4 మాటలు మాట్లాడేసరికి పర్సన్ వారి మాటలు నమ్మడము, మిమ్మల్ని అనుమానించడం కానివ్వండి, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానివ్వండి, ఏదో చేశారు పర్సన్. తన లైఫ్‌లో అదర్ చాయిసెస్ లేదా తను ఎవరి మాటైనా విని మిమ్మల్ని బాధ పెట్టారు లేదా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్ ఇప్పటికీ కూడా తను చేస్తుంది రైటా రాంగా ఏమి అర్థం కాని పరిస్థితుల్లోనే తను ఉన్నారనమాట. తను ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని నమ్మాలా? లేదా తనకి ఎవరైతే మీ గురించి ఎవరైనా చెప్తా ఉంటే వారి మాటలు వినాలా? లేదా తన లైఫ్‌లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉండొచ్చు. ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు. వారికి మీరు ఇష్టం లేదు కావచ్చు. ఓకే. వారి మాటలు వినాలా? ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో తను ఉన్నారనమాట. అవర్ వెల్ మైండ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. చాలా బాధ అనిపిస్తుంది పర్సన్‌కి. చూడండి ఇక్కడ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చిందనమాట. సో తను చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ ఉంది. అండ్ మీకు తెలియకుండా ఈ పర్సన్ అదర్ పర్సన్ చేతులు ఇరుక్కొని ఉండొచ్చు. ఏదో మామూలుగా క్యాజువల్‌గా ఆ రిలేషన్ తను మెయింటైన్ చేయాలనుకున్నారు కానీ, అక్కడ ఈ పర్సన్ అనుకోకుండా ఇరుక్కోవడం కానివ్వండి, ఆ పర్సన్ చేతులు ఈ పర్సన్ కీలు బొమ్మ అయిపోయారిప్పుడు. వారి నుంచి పర్సన్ తప్పించుకొని రావాలంటే తన వలన కావడం లేదు. మీకు చెప్తే మీరు తనని ఫుట్‌బాల్ ఆడుకుంటారు అనే భయం. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉంది పర్సన్ పరిస్థితి. మిస్ అవుతున్నారా? అంటే మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. తన లైఫ్‌లో తనకు ఆప్షన్స్ ఉన్నాయి. తన గురించి వెయిట్ చేసేవారు, తన గురించి ఆలోచించేవారు ఉన్నారు. కానీ ఈ పర్సన్ అక్కడ తనకి సాటిస్ఫాక్షన్ లేదు. హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్ వీరితో ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. తన ముందు ఇక్కడ కప్స్ అనేది పడిపోయి ఉన్నాయి. తన వెనకాల 2 కప్స్ అనేది నిలబడి ఉన్నాయి. తన మీద ప్రేమ, తన మీద లవ్, కేరింగ్ చూపించేవారు ఉన్నారు. మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే. కానీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎందుకు? అదర్ పర్సన్ ఉంటే వారితో పర్సన్ ఆ బాండింగ్, ఆ స్పార్క్ ఈ పర్సన్ వారితో ఫీల్ అవ్వకపోవడం అలాంటిది జరుగుతుందనమాట. మేబీ పర్సన్ మీకు మాటిచ్చి ఉండొచ్చు. ఆ పర్సన్ మాటిచ్చి ఉన్నాను, కానీ ఆ పర్సన్ మోసం చేశాను. మరి ఈ బంధం నిలబడుతుందా లేదా? ఇది కూడా అలాగే అవుతే తన పరిస్థితి ఏంటి? అనే సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. టెంపరెన్స్. తను బ్యాలెన్స్ చేసుకోవడానికి తను చాలా ట్రై చేస్తున్నారండి. ఇక్కడ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారంటే, లేదా అదర్ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉంటే ఈ పర్సన్ మీకు తెలియకుండా తను టెంపరెన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ అది అవ్వడం లేదు ఈ పర్సన్. తను ఇక్కడ పీకల మీద కత్తి పెట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పర్సన్ పరిస్థితి. తన గురించి తను ఆలోచించుకోవడం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ పర్సన్‌కి తెలిస్తే పరువు పోతుందేమో, లేదా బయటకు తెలిస్తే ఇదంతా పరువు పోతుందేమో అనే భయంలోనే ఈ పర్సన్ ఉన్నారనమాట. అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు తను. అండ్ ఒకే ఒక హోప్ కూడా ఈ పర్సన్‌లో ఉందండి. ఏదో ఒక రోజు మీరు కలుస్తారేమో, తనని అర్థం చేసుకుంటారేమో, లేదా తనని మీరు క్షమిస్తారేమో అనే చిన్న హోప్ కూడా ఈ పర్సన్‌లో ఉందనమాట. అండ్ ఈ పర్సన్ కూడా తను చెప్తారండి. అన్ని విషయాలు మీతో డిస్కషన్ కూడా చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తనని మీరు అపార్థం చేసుకోకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు తనని అపార్థం చేసుకుంటే పర్సన్ ఉండలేరు, బతకలేరు. ఒంట్లో ప్రాణం ఉన్నా లేనట్టుగా అంత పెయిన్ అనిపిస్తదనమాట తనకి. అండ్ ఈరోజు కూడా ఈ పర్సన్‌కి తనకి చాలా హెడేక్ ఉంటుంది. అండ్ ఏదో కోల్పోతున్నాను అనే పెయిన్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఉండబోతుందనమాట.
మిస్టేక్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మిస్టేక్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. మిస్టేక్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఇక్కడ తను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నారండి. నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, కోల్డ్ బిహేవియర్ అనేది ఉండింది, చాలా స్టబన్గా ఉండిపోయాను. తను ఏదైతే తప్పులు చేశారో దానికి పర్సన్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. తను చేసిన తప్పులకి తను సరిదిద్దుకోవాలనుకుంటున్నారనమాట. కానీ తనకి ఎందుకు ఆ ధైర్యం అనేది సరిగా సరిపోవడం లేదండి పర్సన్కి. తను చేసిన తప్పులు తను సరిదిద్దుకోవాలి. ఇప్పటికే చాలా తప్పు చేశాను, లేదా ఈ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకున్నాను, పాపం తనని నమ్మక ద్రోహం చేశాను, చాలా అమాయకంగా పర్సన్ తను అన్నట్టుగా ఈ పర్సన్ తను ధైర్యం చేసుకొని మరి ఇక్కడ తను చేసిన తప్పులు తను ఒప్పుకోవాలి అనుకుంటున్నారనమాట. అది ఏ పర్పస్ అయినా సరే, అవి ఎలాంటి తప్పులు అది మీకే తెలిసి ఉండాలి, మీ పర్సన్కే తెలిసి ఉండాలి. ఓకే, మళ్ళీ అడగాల వద్దా? ఒకవేళ తన తప్పులు తను ఒప్పుకుంటే మీ దగ్గరికి వచ్చి తనని మీరు ఏమైనా తక్కువ చేసి చూస్తారేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ మీ లైఫ్లో కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, ఈ రాశులు అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఈ రాశులు మీకు కనెక్ట్ అవ్వకపోయినా మరేం పర్వాలేదు, మీరు రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు పర్సన్. అండ్ ఎవరి మాటలో విని లేదా వేరే వారి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, దానికి పర్సన్ చాలా పశ్చాత్తాపం పడడం, కానీ తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ ఈ పర్సన్ దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు, బయట చూపించాలి అనుకోవడం లేదు, బ్యాలెన్స్ చేయాలనే చూస్తున్నారు అనమాట. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మీరు లేకపోతే తన లైఫ్ లేదనుకుంటున్నారు పర్సన్, మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అనమాట పర్సన్. మిథునం, తుల, కుంభరాశి పర్సన్, తను ఎంత ప్రేమగా వస్తారో దానికి మించింది గాయపరిచిపోతారనమాట ఈ పర్సన్. మన మాటల వలన ఆపోజిట్ పర్సన్ ఎంత హర్ట్ అవుతారు, ఎంత బాధపడతారు. ఈ పర్సన్కి కొంతమంది తను కావాలని గాయపరుస్తారు, కొంతమంది అనుకోకుండా గాయపరుస్తారనమాట. అండ్ కొంచెం మూర్ఖత్వం, ఓవర్ థింకింగ్ చేస్తారు వీళ్ళు. ఓకే, కోపం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం అన్ని రాసుల వరకు చూసేస్తాం. ఓకేనా, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, వృషభ రాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ అండి, మీకు గుడ్ టైం నడుస్తుంది, సో చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ సింహరాశి వారు
రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు ఈరోజు. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అనమాట. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవచ్చు ఈరోజు. మిమ్మల్ని మోసం చేయాలని ఎవరైనా చూస్తూ ఉండొచ్చు, లేదా మీరైనా ఎవరైనా మోసం చేయొచ్చు ఈరోజు. ఓకే. అండ్ ధనుసు రాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు. వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మకర రాశి వారు సైలెంట్గా ఉంటారు ఈరోజు. మీ పని ఏంటో మీరు చూసుకుంటారనమాట. అండ్ అందరి మీద ఒక కన్ను పెట్టి ఉంటారనమాట. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు జస్టిస్. మీకు ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది ఉంది మీ లైఫ్లో అంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది వస్తుంది అనమాట. జస్టిస్ అంటే మీకే వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. టేక్ కేర్ అండి.